తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ భేటీలో కాళేశ్వరం, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల డిమాండ్స్ తో పాటు రాష్ట్రంలో ప్రధాన అంశాలపై చర్చించబోతున్నారు. ఇంకా ఏ అంశాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం. సోమవారం సచివాలయం వేదికగా తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం. కుంగిన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై చర్చించనున్నారు. కాళేశ్వరం కమిషన్పై తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై మంత్రులు సమాలోచనలు చేయనున్నారు. సిబిఐ విచారణకు ఒత్తిడి తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదా అనే దానిపై క్లారిటీ రానుంది. దీంతో పాటు గోదావరి జలాల వినియోగంలో కీలకమైన తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీన్ని వేగంగా పట్టాలెక్కించేందుకు మహారాష్ట్ర, తెలంగాణ సీఎంల భేటీపై కేబినెట్ చర్చించి ముహూర్తం ఫిక్స్ చేయనుంది. జల వివాదాలు, ప్రాజెక్టుల సమన్వయం, భవిష్యత్ సహకారం వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లు కూడా కేబినెట్ ముందుకు రానున్నాయి. ఇప్పటికే వీరి డిమాండ్లను ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాలు వివరించాయి. వీటిపై సీఎం కూడా సానుకూలంగా ఉండటంతో కేబినెట్ భేటీలో వేతనాలు, ప్రమోషన్లపై స్పష్టత రానుంది. ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియపై అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు, ఈ విలీనం ద్వారా ఉద్యోగులకు కలిగే లాభ నష్టాలపై మంత్రివర్గంలో సమగ్ర చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుపై కూడా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 100 రోజుల్లో విడివిడిగా చెల్లింపులు చేసే విధానంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొత్త ఆసరా పెన్షన్లు, ఉద్యమకారులకిచ్చిన హామీలపై చర్చించే ఛాన్స్ ఉంది. కేకే, కోదండరాం కమిటీ విధి విధానాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇందిరమ్మ బీమా పథకం, ప్రభుత్వ ఇళ్ల నిర్మాణంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.